హాయ్ ఎస్ వెల్కమ్ బ్యాక్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు అనారోగ్య కారణంతో మరణించారు అనే వార్తనైతే వినడం జరిగింది. ఈ వీడియోలో ఆయనకి సంబంధించిన ఆయన బాల్యం, ఆయన రాజకీయ నేపథ్యం, ఆయన ప్రస్థానం ఏంటి అనే విషయాల్ని వీడియోలో తెలుసుకుందాం. భారత మాజీ ప్రధానిగా చేసిన మన్మోహన్ సింగ్ గారి జీవిత నేపథ్యం గురించి తెలుసుకోవాలి అంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా ఈ వీడియోలోకి వెళ్తే భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు 1932 సంవత్సరం సెప్టెంబర్ 26న అవిభాజిత భారతదేశ పంజాబ్ ప్రావిన్స్లో జన్మించారు. డాక్టర్ సింగ్ 1948లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి మెట్రికులేషన్ పరీక్షలు పూర్తి చేశారు. ఆయన విద్యా ప్రయాణం మొత్తం పంజాబ్లోని యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో 1957లో ఆర్థిక శాస్త్రంలో ఫస్ట్ క్లాస్ హానర్స్ డిగ్రీ పొందడం వరకు సాగింది. ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి 1962లో ఆర్థిక శాస్త్రంలో డైరెక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పొందారు. ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారిలో చాలామందికి తెలియని మరొక కోణం ఏంటంటే ఈయన రచనలు కూడా చేసేవారు. ఆయన రచించిన ఇండియాస్ ఎక్స్ట్రా ట్రెండస్ అండ్ ప్రాస్పెక్ట్ ఫర్ సెల్ఫ్ స్ట్రెయిత్ గ్రోత్ అనే పుస్తకం భారతదేశ అంతర్గత దృష్టికోణంలోని వాణిజ్య విధానంపై ఒక ప్రారంభ విమర్శగా కూడా గుర్తించబడింది. తన అకాడమిక్ జీవితం పంజాబ్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మక ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పనిచేసిన తర్వాత మరింత పటిష్టంగా తన ఆర్థిక నైపుణ్యాలను పెంచుకున్నారు. ఇక ఆయన రాజకీయ నేపథ్యం వచ్చేసి 2004 నుంచి 2014 వరకు 2 పర్యాయాలు భారత ప్రధానిగా పనిచేశారు. 2004 లోక్సభ ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏపై కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ఆయన తొలిసారిగా 2004లో ప్రమాణ స్వీకారం చేశారు. 2009 నుండి 2014 వరకు రెండోసారి పదవిలో కొనసాగారు. అలాగే పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 1991 నుండి 96 మధ్య మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అయితే పివి నరసింహారావును ఆర్థిక సంస్కరణల పితామహునిగా భావిస్తారు. పివి విధానాల అమలులో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. భారత్కు 13వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే ముందు ఆయన ఈ బాధ్యతాయుతమైన పదవులను నిర్వహించారు. 1982 నుండి 1985 వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేశారు. 85 నుండి 87 వరకు ప్లానింగ్ కమిషనర్, వైస్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. 1991లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషనర్ చైర్మన్గా కూడా నియమితులయ్యారు. ఆర్థిక మంత్రిగా పివి నరసింహారావు నామినేట్ చేసే సమయానికి మన్మోహన్ సింగ్ యూజీసీ చైర్మన్గా ఉన్నారు. 1991 జూన్లో కేంద్ర మంత్రి బాధ్యతలు స్వీకరించిన మన్మోహన్ సింగ్ అదే ఏడాది అక్టోబర్లో రాజ్యసభ ఎంపీ అయ్యారు. అసోం నుంచి వరుసగా 5 సార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. 2019లో ఆయన రాజస్థాన్ నుండి రాజ్యసభకు వెళ్లారు. ఇంగ్లీష్, ఉర్దూలో అనర్గళంగా మాట్లాడగల మన్మోహన్ సింగ్ మేధావిగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత 1991లో తొలి బడ్జెట్ ప్రసంగంలో మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలనేవి చాలా ప్రాచుర్యం పొందాయి. 1984లో సిక్కులో ఊచకోతపై ప్రధానిగా మన్మోహన్ సింగ్ పార్లమెంట్లో క్షమాపణలు చెప్పారు. ఇంకా మన్మోహన్ సింగ్ రాజకీయ జీవితంలో అత్యంత క్లిష్టమైన సందర్భాల్లో భారత్, అమెరికా అణు ఒప్పంద సమయం కూడా ఒకటి. ఈ ఒప్పందం భారత ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక ప్రోత్సాహాన్ని ఇస్తుందని మన్మోహన్ సింగ్ నమ్మారు. ఇంకా ఆయన ప్రజాసేవ జీవితంలో పొందిన అనేక పురస్కారాలు, గౌరవాలు కూడా ఉన్నాయి. అందులో ప్రముఖమైనవి భారతదేశపు 2వ అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ని 1987లో, జవహర్లాల్ నెహ్రూ జయంతి శతాబ్ది పురస్కారం 1995లో, ఆసియా మనీ అవార్డ్స్ ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ 1993-94 గాను, యూరో మనీ అవార్డ్స్ ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ 1993 సంవత్సరంలో, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ యొక్క ఆడమ్ స్మిత్ ప్రైజ్ 1956లో, సెంట్రల్ లండన్లోని సెయింట్ జాన్ కాలేజ్ ద్వారా ప్రదర్శనలో ప్రఖ్యాతి చెందిన రైట్ ప్రైజ్ 1995లో ఆయన పొందారు. అలాగే పలు దేశాల అత్యున్నత పురస్కారాలు కూడా అందుకున్నారు. ఇలా ఆయన జీవితం సాగింది. భారతదేశానికి ప్రధానిగా అంతటి సేవ చేసిన మన్మోహన్ సింగ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటోంది ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.